హలో ఎవ్రీవన్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే, అది కూడా మీరు ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి ఏ కంపెనీ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇక్కడ మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏ స్కిల్స్ ఉండాలి, ఇలా డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే మనకి హోస్టింజర్ అనే సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మనకి. ఇక్కడ హోస్టింజర్ అనే కంపెనీ ఏమిటంటే, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గూగుల్ దగ్గర కానీ సెర్చ్ చేస్తున్న కొన్ని వెబ్సైట్లు వస్తుంటాయి. మీరు గమనించే ఉంటారు. ఆ వెబ్సైట్‌ని మెయింటైన్ చేసే వాళ్ళు ఈ హోస్టింజర్ అనే సంస్థ వారు. ఓకేనా? మీకు ఒక అర్థమైంది అనుకుంటాను ఈ హోస్టింజర్ అంటే ఏమిటనేసి. తర్వాత ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నికల్ కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి. అది కూడా రిమోట్ కాబట్టి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ మీరు పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కస్టమర్ సక్సెస్ రిమోట్ వర్క్ అని క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి తెలుసుకుందాం. చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ జూనియర్ టెక్నికల్ కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా మీకు టీమ్ వర్క్ అని క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వాట్ యూ విల్ డూ అంటే, ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే సింపుల్‌గా చెప్తాను. వీళ్ళు మనకి చాలా చాలా కంటెంట్ ఇచ్చారు. అదంతా అవసరం అయితే లేదు. సింపుల్‌గా చెప్తా. ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే, ఇక్కడ మనకి ఈ హోస్టింజర్ అనే కంపెనీకి కొంతమంది కస్టమర్స్ ఉంటారమ్మా. ఓకేనా? కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు మెయిల్ ద్వారా గానీ, లేదంటే చాటింగ్ ద్వారా గానీ, కాల్స్ ద్వారా గానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. దానికోసం మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలి కదా! మీరు చేసే డిపార్ట్‌మెంట్ గురించి మొత్తం కూడా. దాని గురించి ముందుగా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, అదే విధంగా మీకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇది మీరు చేయవలసిన వర్క్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ అనేది. మీకు ముందే మీకే తెలుస్తుంది. మనకి పేరులో ఉంది కస్టమర్ సర్వీస్ అనేసి క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా వాట్ యూ ఎక్స్‌పెక్ట్ అన్నారు. వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ మనకి మీకైతే నేటివ్ రిటన్ ఇంగ్లీష్ ఓకేనా? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. మంచి రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని నోటిఫికేషన్ మనకి డీటెయిల్స్‌గా మెన్షన్ చేయడం జరిగింది. హై మోటివేషన్ ఫర్ హెల్పింగ్ కస్టమర్ అండ్ ఐటీ క్యూరియాసిటీ కాబట్టి ఐటీ డిపార్ట్‌మెంట్ మీద మంచి క్యూరియాసిటీ ఉండాలి. అంటే మంచి ఆసక్తిగా కలిగి ఉండాలి. హై మోటివేషన్ ఉండాలి. అంటే వేరే వాళ్ళకి కస్టమర్‌కి నేను హెల్ప్ చేస్తున్నాను, అతను ఇంకా బాగా చెప్పాలనేంత మోటివేషన్ మీకైతే ఉండాలని క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అబిలిటీ టు మల్టీ టాస్కింగ్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అంటారు కదా! అలాంటి స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా హ్యాండిల్ మల్టిపుల్ కస్టమర్ ఎంక్వైరీస్ సిమ్యులేటెన్సీ ఓకేనా? కాబట్టి మల్టిపుల్ కస్టమర్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని అడుగుతుంటారు కదా! వాళ్ళకి మీరైతే క్లియర్‌గా వాళ్ళకి డౌట్స్‌ని మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. అంతే ఇక్కడ మీరు చేయవలసిన వరకు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అన్ని కంపెనీలు చెప్పే విధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ స్కిల్స్ బాగుండాలి. ఈ విధంగా అన్ని కంపెనీలు చెప్పేటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. కొత్తగా ఏం చెప్పలేదు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ మీ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కంటే కూడా కొంత ల్యాప్‌టాప్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఏ టైపింగ్ స్పీడ్ 50 మినిట్స్ వర్డ్ పర్ మినిట్ కాబట్టి ఒక మినిట్‌కి మీరు 50 వర్డ్స్ టైపింగ్ స్పీడ్ అయితే కలిగి ఉండవలసి ఉంటుంది. మీరు పర్ వీక్ 40 అవర్స్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీకు ఒకవేళ కంప్యూటర్ కావాలంటున్నారు, లేదంటే పీసీ ఉంటే ఇక్కడ సరిపోతుంది. అది కూడా ర్యామ్ 16 జీబీ ర్యామ్ ఉండాలంటున్నారు. లేదా 8 జీబీ ర్యామ్ ఉంటే సరిపోతుంది. i3, i5, i7 10th జనరేషన్ ల్యాప్‌టాప్ అయితే కావాలనేసి మనకి డీటెయిల్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. విండోస్ 10 ల్యాప్‌టాప్ కానీ ఇలాంటి పీసీ ఉంటే కూడా మీకైతే సరిపోతుంది. క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్‌గా మనకి నెట్వర్క్ స్పీడ్ కూడా ఎంత ఉండాలి, 50 ఎంబీపీఎస్ అనేసి మనకి నెట్వర్క్ స్పీడ్ కూడా క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఉద్యోగులైతే భర్తీ చేస్తున్నారు. మీరు చేయవలసిన వర్క్ కూడా మీకైతే క్లియర్‌గా అర్థమై ఉంటుంది. పర్మనెంట్ రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి పర్మనెంట్‌గా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చును. మరి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? సింపుల్‌గా మనకి చూడండి, అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చేసారు మనకి. అప్లై ఫర్ దిస్ జాబ్స్ అనేసి అన్లాక్ అంబిషన్ అప్లై నౌ స్కేల్ సక్సెస్ కాబట్టి దీని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇది వీడియో. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.